హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్‌కి. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం విద్యా దృక్పథంలోని కమిటీస్ మరియు కమిషన్స్. వీటికి సంబంధించి ఒక 70 బిట్స్ పైన నేను కవర్ చేస్తానండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్వాతంత్ర్యానంతరం అంటే మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడిన కమిటీలు మరియు కమిషన్లు చూసుకుందామండి కొన్ని. రాధాకృష్ణన్ కమిషన్ లేదా విశ్వవిద్యాలయ కమిషన్ ఇది వచ్చేసరికి మనకి 1948 టు 1949 మధ్యలో ఏర్పడిందండి. స్వాతంత్ర్యానంతరం విశ్వవిద్యాలయ విద్యను పునర్నిర్మించుటకు. ఓకేనండి. నెక్స్ట్ మొదలియార్ కమిషన్ ఆర్ మాధ్యమిక విద్యా కమిషన్ ఇది వచ్చేసరికి మనకి 1952 ఆర్ 53లో ఏర్పడింది మాట. మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించుటకు. నెక్స్ట్ జి రామచంద్రన్ కమిటీ ఇది వచ్చేసరికి 1955 టు 56 మధ్యలో మౌలిక విద్యపై మూల్యాంకనం. నెక్స్ట్ అండి దుర్గాబాయి దేశ్ముఖ్ కమిషన్ అండి మనకి 57 టు 59 బిట్వీన్ మహిళల విద్య ప్రోత్సాహం కోసం మాట. నెక్స్ట్ శ్రీ ప్రకాష్ కమిటీ ఇది మనకు వచ్చేసరికి 1959 అండి నైతిక విద్య కోసం. నెక్స్ట్ భావ సమైక్య కమిటీ అంటే సంపూర్ణానంద కమిటీ మాట 1961 అండి జాతీయ సమైక్యతపై. నెక్స్ట్ హన్స్ మెహతా కమిటీ 1962 అండి స్త్రీ విద్యను మెరుగుపరచడం కోసం. నెక్స్ట్ భక్తవత్సలం కమిటీ 1963 అండి గ్రామీణ ప్రాంతాల స్త్రీ విద్య ఆదరణ కోసం అండి. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కొటారి కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ 1964 టు 66 బిట్వీన్ అండి విద్యా వ్యవస్థ మొత్తంను ప్రక్షాళన చేయుట. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1968 అండి కొటారి కమిషన్ సూచనల అనుగుణంగా తొల భారతీయ విద్యా విధానం రూపొందించుట. నెక్స్ట్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ మాట 1977 అండి 1968 నుంచి జాతీయ విద్యా విధాన అమలు తీరుపై పరిశీలనకై మాట ఇది కమిటీ. నెక్స్ట్ డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ 1978 అండి +2 స్థాయిలో వృత్తి విద్యా కోర్సు ప్రవేశపెట్టడం సమీక్ష చేయుట ఉపాధ్యాయ విద్య సమీక్ష కోసం మాట. ఇది నెక్స్ట్ అండి చటోపాధ్యాయ కమిటీ 1984 ఇది వచ్చేసరికి ఉపాధ్యాయ విద్య సమీక్ష కోసం అండి. నెక్స్ట్ జాతీయ నూతన విద్యా విధానం వచ్చేసరికి 1986 అండి రాజీవ్ గాంధీ ప్రకటనకు అనుగుణంగా 21వ శతాబ్దంలో దేశ అవసరాలకు అనువైన జాతీయ విద్యా విధానం రూపకల్పనకై అండి. నెక్స్ట్ రామ్మూర్తి సమీక్ష సంఘం వచ్చేసరికి 1990 అండ్ 1986 తర్వాత జాతీయ నూతన విద్యను సమీక్షించడం కోసం. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ అండ్ సిఏబిఈ కమిటీ కేప్ కమిటీ 1992 అండి 1986 తర్వాత జాతీయ విద్యా విధానం రామ్మూర్తి సిఫారసును సమీక్షించడం కోసం అండి. నెక్స్ట్ జాతీయ సలహా కమిటీ యశ్పాల్ కమిటీ 1992 పిల్లల స్కూల్ బ్యాగుల బరువుపై దాని మీద వేసిన కమిటీ అండి ఇది. నెక్స్ట్ చతుర్వేది కమిటీ వచ్చేసరికి 1993 యశ్పాల్ కమిటీ సూచనలపై పరిశీలించడం కోసం. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అండి 2005 భారం లేని పాఠ్య ప్రణాళికను రూపొందించడం కోసం. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం అండి 2009 అండి ఇది 6 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం కోసం అండి అది విద్యా హక్కు చట్టం. ఓకే, ఇప్పుడు మనం ఎంసీక్యూస్ చూసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ బ్రిటిష్ కాలంలో 1877వ సంవత్సరం తొలిసారి ఏ విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ప్రవేశం కల్పించారు? ఫస్ట్ గా ఎవరు ఏ విశ్వవిద్యాలయం స్త్రీలకు ప్రవేశం కల్పించారు అంటే అది వచ్చేసరికి కోల్కతా విద్యాలయం అండి. కలకత్తా యూనివర్సిటీలో ఫస్ట్ లేడీస్ కి ఎంట్రీ కల్పించారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు ఎవరు అని పేర్కొంటారు? అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ అండి ఇక్కడ ఆప్షన్ 3 వుడ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు? ఫస్ట్ భారతీయ విద్యా కమిషన్ అని దేన్ని పేర్కొంటారు అంటే హంటర్ కమిషన్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచండి. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఇది వచ్చేసరికి ఆప్షన్ బి అండి 1902లో ఏర్పడింది. సో అంటే అక్కడ కమిటీస్ ఇచ్చారు, ఏర్పడిన టైం ఇచ్చారు. నెక్స్ట్ గోఖలే తీర్మానం వచ్చేసరికి మనకి సి అండి 1911లో ఏర్పడింది. నెక్స్ట్ స్లాండర్ కమిటీ వచ్చేసరికి మనకి
డి అండి 1917 ఏర్పడింది. నెక్స్ట్ వార్ధా విద్యా విధానం వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ అండి 1927. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ విశ్వవిద్యాలయాల కమిషన్ సిఫారసు చేసిన అంశాలను పొందుపరుస్తూ ఈ క్రింది వారిలో ఎవరు 1904 సంవత్సరంలో భారతీయ విశ్వవిద్యాలయ చట్టంను చేశారు? ఎవరు అంటే లార్డ్ కర్జన్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థామస్ ర్యాలీ కమిషన్ ను ఏ సంవత్సరంలో లార్డ్ కర్జన్ ఏర్పాటు చేశారు? ఏ కమిషన్ అండి అది? థామస్ ర్యాలీ కమిషన్ ను. సో ద ఆన్సర్ ఈజ్ 1902 అండి. 1902లో చేశారు. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్లాండర్ కమిషన్ సూచనలను గుర్తించండి. వాటి యొక్క సూచనలు ఏమిటి అంటే ఈ పైవన్నీ రైట్ ఆన్సర్స్ అండి. ఒకసారి చూసుకుందాము. ఈ కమిషన్ తన నివేదికలో మన దేశంలో 10+2+3గా విద్యా విధానం ఉండాలని పేర్కొంది. నెక్స్ట్ మాట్రికులేషన్ స్థాయి వరకు విద్యా నిర్వహణను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ విద్యా నిర్వహణకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ను స్థాపించాలి. ఇవి అన్ని స్లాండర్ కమిషన్ ఇచ్చిన సూచనలు అండి. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ ఏ సంవత్సరంలో కేంద్రీయ విద్యా సలహా బోర్డు అంటే సిఏబిఈ స్థాపించబడింది? ఏ సంవత్సరంలో అంటే అది వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. 1921 1921. నెక్స్ట్ సార్జెంట్ నివేదిక 1944 ముఖ్య సూచనలను గుర్తించండి అంటేనండి ఇవి అన్ని ముఖ్య సూచనలే అండి. సో ఏబిసిడి ఇస్ ద ఆన్సర్. ఒకసారి చూసుకుందాం. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించడం మరియు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 1984 నాటికి సాధించడం. నెక్స్ట్ వికలాంగులకు ప్రత్యేక విద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం మరియు సాంకేతిక వాణిజ్య ఇతర విద్యా కోర్సులను ఏర్పాటు చేయడం. ఇవి 4 అనేవి రైట్ అండి. ఇది సార్జెంట్ నివేదికలో ఇచ్చిన ముఖ్య సూచనలు అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి జతపరచడం ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కమిషన్స్ ఇచ్చారు అండ్ ఏర్పడిన సంవత్సరాలు కూడా ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాధాకృష్ణన్ కమిటీ అండి. ఇది వచ్చేసరికి ఆప్షన్ డి అండి. 1948లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ మొదలియార్ కమిటీ వచ్చేసరికి 1952 నుంచి 53 మధ్యలో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ కొఠారి కమిషన్ మనకి వచ్చేసరికి 1964 ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వచ్చేసరికి 1977లో అండి. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్రింది వానిలో ఏ కమిషన్ ను విశ్వవిద్యాలయ కమిషన్ అని పేర్కొనబడుతుంది? అంటే ఇది కొద్దిగా బ్లర్ గా ఉందండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాధాకృష్ణన్ కమిషన్ అండి. సో దీన్ని విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. స్వాతంత్ర్యానంతరం నియమించబడిన మొట్టమొదటి కమిషన్ ఏమిటి అంటే అది కూడా రాధాకృష్ణన్ కమిటీనేనండి. కమిషన్ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కమిషన్ కూడా అదే మాట. దాన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా లక్ష్యం ఏమిటి? ఇవి అన్ని మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన లక్ష్యాలండి. సో చూద్దాం ఒకసారి. పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి మరియు న్యాయకత్వ శిక్షణ అండ్ వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం మాట. ఈ 3 అనేవి రైట్ అండి. అందుకనే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ మొదలియార్ కమిషన్ యొక్క విద్యా విధాన స్వరూపం ఈ క్రింది వానిలో గుర్తించండి. సో ఇది వచ్చేసరికి 5+3+4+3 అండి. నెక్స్ట్ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే మొదటి వాక్యంతో తమ నివేదికను సమర్పించిన కమిటీ ఏది ఆర్ కమిషన్ ఏది? భారతదేశ గమ్యం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అని నివేదికలో ఇచ్చిన కమిటీ ఏది అంటే కొఠారి కమిషన్ అండి. ఈ కమిషన్స్ లో అన్ని బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి అందరు బాగా రివైజ్ చేసుకోండి.
కొఠారి కమిషన్ యొక్క ముఖ్యాంశాలు గుర్తించండి. సో, కొఠారి కమిషన్ ఇచ్చిన ముఖ్యాంశాలు ఏమేమిటని గుర్తించండి అంటే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అండి. 14 సంవత్సరాల లోపల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం. పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి మాట. ట్రై లాంగ్వేజ్ మాట. నెక్స్ట్ వృత్తి విద్యలు, సాంకేతిక పరమైన విద్యలు సెకండరీ స్థాయి తర్వాత నుండి అమలు చేయడం మాట. ఓకేనా అండి? సో, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పైనిచ్చిన 3 ఆప్షన్స్ రైట్ మాట. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానం అమలు తీరు తెన్నులను పరిశీలన కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? సో, 1986 జాతీయ విద్యా విధానం కోసం అది ఎట్లా పనిచేసిందనేది తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వెషన్ అండి. లార్డ్ మెకాలే తన ప్రతిపాదనలను ఎప్పుడు సమర్పించారు? అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అండి. 1835 ఫిబ్రవరి 6 అండి. 1835 ఫిబ్రవరి 6వ తారీఖున సమర్పించారు. నెక్స్ట్ మాతృభాష ద్వారా బోధించే దేశీయ పాఠశాలను అంటే మిషనరీలు నడిపే ఇంగ్లీష్ పాఠశాలను సమానంగా ప్రోత్సహించాలన్న మద్రాసు గవర్నర్ ఎవరు? అంటే ఈస్ థామస్ మన్రో అండి. ఆప్షన్ 3 నెక్స్ట్ క్వెషన్ అండి. భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడానికి కంపెనీ వారిని ప్రోత్సహించిన తొలి భారతీయుడు ఎవరు? అంటే రాజారాం మోహన్ రాయ్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మన దేశంలో తొలిసారిగా కేంద్ర విద్యా శాఖను ప్రారంభించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. చూడండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పదవిని సృష్టించింది ఎవరు? అంటే కర్జన్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంకు అధిక ప్రాధాన్యత ప్రారంభించింది ఎవరు? అంటే జాతీయ విద్యా విధానం 1986 అండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో కమిటీ ఆర్ కమిషన్ దాని ఉద్దేశ్యం ఆర్ ప్రాముఖ్యతను సంబంధించి సరైన జతను గుర్తించండి. అంటే కమిషన్ ఇచ్చారు, ఆ కమిషన్ ఇచ్చిన ఉద్దేశం ఆర్ ప్రాముఖ్యత కూడా ఇచ్చారండి. అండ్ ఇక్కడ రైట్ ఆన్సర్స్ వచ్చేసి అన్ని రైట్ ఆన్సర్స్ అండి. ఒకసారి చూద్దాము. మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయుటకు ఏర్పడిన కమిషన్ ఏమిటి అంటే కొఠారి కమిషన్. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా భారత్ను 21వ శతాబ్దపు సవాళ్లను గురించి ఏర్పడిన విద్యా విధానం ఏమిటంటే జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానం సమీక్ష కోసం ఏర్పడిన కమిషన్ ఏమిటి అంటే రామ్మూర్తి కమిటీ అండి. సో, ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. పైవన్నీ రైట్ కా. సో, ఇక్కడ మళ్ళీ జతపరచడం ఇచ్చారండి క్వశ్చన్ లో. కమిటీ ఆర్ కమిషన్స్ అవి ఏర్పడిన సంవత్సరం ఆధారంగా ఇచ్చారు. ఫస్ట్ వన్ ఇస్ రామ్మూర్తి కమిటీ అండి. ఇది వచ్చేసరికి ఆప్షన్ డి అండి. 1990లో ఏర్పడింది. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ వచ్చేసరికి మనకి 1991 అండి. బి మాట. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ వచ్చేసరికి మనకి 1992 అండి. ఏ. నెక్స్ట్ చతుర్వేది కమిటీ వచ్చేసరికి సి అండి. 1993. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ దేశ సమైక్యత దృష్ట్యా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చమని సూచించిన కమిటీ ఏది? అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ సర్వన్ సింగ్ కమిటీ అండి. సర్వన్ సింగ్ కమిటీ. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిల్లల స్కూల్ బ్యాగులపై అంటే పుస్తకాల బరువుపై నియమించబడిన కమిటీ ఏమిటి? అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ యశ్పాల్ కమిటీ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ యొక్క సిఫారసులు కానిది ఏమిటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏది కాదు అంటే పైవన్నీ రైట్ అని అర్థము. విద్యను అనియత విద్య ద్వారా అందించాలి మరియు మాధ్యమిక దశలో SUPWను వారానికి 3 గంటలు కాకుండా 6 గంటలు కేటాయించాలి. ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు మరియు బోధనోపకరణాలు సమకూర్చాలని ఇచ్చారు. సో ఆ సిఫారసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు కానిది ఏదని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 1977లో
జనతా ప్రభుత్వం అధికారంలో రాగానే 1966 కొఠారి కమిషన్ సిఫారసులను, జాతీయ విద్యా విధానం 1968ను అమలు తీరుతెన్నులను పరిశీలించుటకు ఏర్పాటు చేయబడిన రివ్యూ కమిటీ ఏమిటి? సో ఆ రెండిటి మీద చేసిన రివ్యూ కమిటీ ఏమిటి అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మాట. నెక్స్ట్ వన్ ఈజ్ 1978వ సంవత్సరంలో లెర్నింగ్ టు డూ అనే శీర్షికతో తన సిఫారసులను అందజేసిన కమిటీ ఏది? లెర్నింగ్ టు డూ మాట. సో అది వచ్చేసరికి మనకి మాల్కం ఆదిశేషయ్య కమిటీ అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యను ప్రస్తుతం మరియు భవిష్యత్తులో పెట్టుబడిగా పరిగణించాలి అని పేర్కొన్నది ఎవరు? పెట్టుబడిగా పరిగణించాలి అని పేర్కొన్నది ఎవరు అంటే జాతీయ విద్యా విధానం 1986 అండి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, 1986 నూతన జాతీయ విద్యా విధానం మౌలిక లక్ష్యం గుర్తించండి. జాతీయ విద్యా విధానం 1986 యొక్క మౌలిక లక్ష్యం గుర్తించండి అని అంటేనండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. సో అన్ని కరెక్ట్ అన్నమాట. ఏమేమి కరెక్ట్ చూసుకుందాం. శాస్త్రీయ దృక్పథం, స్త్రీ పురుష సమానత్వం, ఓకేనండి. నెక్స్ట్, జాతీయ భాషా వికాసం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరియు సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ఇవన్నీ మౌలిక లక్షణాలు మాట. ఓకేనండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సిఏబిఈ సలహా మేరకు ఎన్సిఆర్టి మరియు సిబిఎస్ఈల పనితీరును ఎన్సిఆర్టి మరియు సిబిఎస్ఈల పనితీరును కూడా పరీక్షించడానికి నియమించిన కమిటీ కూడా ఉంది అండి. ఆ కమిటీ వచ్చేసరికి మనకి యశ్పాల్ కమిటీనేనండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, యశ్పాల్ కమిటీ సూచనలు గుర్తించండి. సో యశ్పాల్ కమిటీ ఏమేమి సూచించింది, వాటి యొక్క సూచనలు గుర్తించండి అన్నారు కాబట్టి పైవన్నీ రైట్ ఆన్సర్ అండి. సో మనం చూద్దాం ఏమేమిటి అనేది. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పిల్లలు బ్యాగులు బరువులు తగ్గించాలి మరియు హోంవర్క్ ని పూర్తిగా నిషేధించాలి. నర్సరీ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించరాదు. నెక్స్ట్, పాఠశాలల్లో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీను ప్రోత్సహించాలి అని సూచన అండి. యశ్పాల్ కమిటీ ఇచ్చిన సూచనలు. సో ఇవి అన్ని కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. పైవన్నీ అండి. నెక్స్ట్, టువార్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ. టువార్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన కమిటీ ఏది అంటే రామ్మూర్తి కమిటీ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, కమిటీలు అవి సమర్పించిన నివేదిక పేరు ఆధారంగా సరైన జతను గుర్తించండి. సో ఇప్పుడు కమిటీ అండ్ అవి సూచించిన నివేదిక పేరు మాట అండి. మనకి ఇక్కడ ఇచ్చినవి అన్ని రైట్ ఆన్సర్స్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమేమి ఇచ్చినా ఒకసారి చూద్దాం. కొఠారి వచ్చేసరికి మనకి విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం అండి. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 1986 వచ్చేసరికి విద్యా రంగంలో సవాళ్లు మరియు భవిష్యత్తు మాట. నెక్స్ట్, యశ్పాల్ కమిటీ వచ్చేసరికి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ మాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, మెకాలే ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటెక్ మాట అండి. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి మనకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దుర్గాబాయి దేశ్ముఖ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1957 అండి. 1957లో దుర్గాబాయి దేశ్ముఖ్ కమిషన్ అనేది ఏర్పడింది. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఎవరి సూచనల ప్రకారం డైట్లు ఏర్పాటు చేయబడ్డాయి అంటే వీటిల్లో ఎవరు సూచించారు, దాన్ని బట్టి డైట్ అనేది ఏర్పాటు చేయబడ్డది అంటే జాతీయ విద్యా విధానం 1986 సూచించడం వల్ల డైట్లు ఏర్పాటు పడ్డాయి మాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వెళ్ళే ముందు మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ను ఎప్పుడు నియమించాడు అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ 1902 అండి. 1902లో నియమించారు. నెక్స్ట్, ప్రాథమిక విద్య ఇతర విద్యా సమస్యలపై సూచనలు ఇచ్చేందుకు 1929లో ఏర్పడిన కమిటీ ఏది అంటే హార్టాగ్ కమిటీ అండి. హార్టాగ్ కమిటీ మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్,
సార్జెంట్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు? సార్జెంట్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు అంటే 1944 అండి. 1944. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏ సిఫారసుల మూలంగా ఏర్పడింది? ఏ సిఫారసుల మూలంగా ఏర్పడింది అంటే సార్జెంట్ మాట అండి. సార్జెంట్ సిఫారసుల మూలంగా ఏర్పడింది మాట. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ ఏ సూచనల ప్రకారం ఏర్పడింది? సో ద ఆన్సర్ ఇస్ సార్జెంట్ నివేదిక ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ ఏర్పడింది మాట. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. విశ్వవిద్యాలయాల తరగతులన్నిటిలోనూ మత నైతిక జీవనాన్ని సంబంధించి పాఠ్యాంశాలు బోధించాలి అని చెప్పిన కమిషన్ ఏది అంటే రాధాకృష్ణన్ కమిషన్ అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేంద్ర పరిశోధన సంస్థ ఎన్సిఆర్టి ఎవరి సూచనల ప్రకారం ఏర్పడింది? ఎన్సిఆర్టి ఎవరి సూచనల ప్రకారం ఏర్పడింది అంటే మొదలియార్ కమిటీ సూచనల ప్రకారం ఎన్సిఆర్టి అనేది ఏర్పడింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతలో జాతీయ మహిళా విద్యా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? సో దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతలో జాతీయ మహిళా విద్యా కమిటీ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1958 అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా రాష్ట్రాల జాబితాలో ఉండడమే మంచిదని అభిప్రాయపడిన కమిటీ ఏది అంటే కొఠారి కమిషన్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ సమీక్షా కమిటీ ఎప్పుడు నియమించారు అంటే 1977లో అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. మాల్కం ఆదిశేషయ్య కమిటీ చేసిన సూచనలు ఏమిటి అంటే పైవన్నీయు మాల్కం ఆదిశేషయ్య కమిటీ చేసిన సూచనలే అండి. ఏమేమిటో చూద్దాం. గ్రామీణ అవసరాలు తీర్చగల కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. హైయర్ సెకండరీ స్థాయిలో సాధారణ మరియు వృత్తి విద్యలు రెండు ప్రవేశపెట్టాలి. వృత్తి విద్య ప్రాంతీయ భాషలో జరగాలి. పైవన్నీయు రైట్ ఆన్సర్లండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి భారత ప్రభుత్వం వేసిన కమిటీ ఏది? 1986 ఇందాక ఆల్రెడీ ఒకసారి చెప్పానండి. జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడం కోసం దాని మీద ఒక కమిటీ వేశారు కదండి. అది ఏమిటనేది మీరు కామెంట్ చేయండి త్వరగా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. యశ్పాల్ కమిటీ ముఖ్య సిఫారసులు ఏమిటి? నేను ఇందాక చెప్పానండి ఈ ముఖ్య సిఫారసులు ఏమిటి అనేది. సో ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ 1953లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎప్పుడు చట్టబద్ధత పొందింది మాట. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉంది కదండి, అది ఎప్పుడు చట్టబద్ధత పొందింది అంటే 1956లో. ఏర్పాటు చేసిందేమో 1953 అండి. బట్ చట్టబద్ధత పొందింది మాత్రం 1956లో మాట. ఆఫ్టర్ 3 years అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ భారతదేశంలో పూర్వ పాఠశాల విద్య ప్రాముఖ్యతను మొదటిసారిగా నొక్కి చెప్పిన కమిటీ ఏమిటి అంటే యశ్పాల్ కమిటీ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించమని చెప్పిన కమిటీ ఏది అంటే సార్జెంట్ కమిటీ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి నేను అప్లికేషన్ బిట్స్ ఉన్నాయండి. వరకు మనకి MCQs అయిపోయాయి కదా. ఇక్కడ నుంచి అప్లికేషన్ బిట్స్ స్టార్ట్ చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సెషన్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ 1990లో ఆచార్య రామ్మూర్తి కమిటీని నియమించిన ప్రభుత్వం ఏది అంటే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అండి. నెక్స్ట్ ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం జరగదు అని పేర్కొన్న కమిటీ ఏది అంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ప్రవేశపెట్టాలి ప్రాథమిక విద్యను అని చెప్పిన కమిటీ ఏది అంటే రామ్మూర్తి కమిటీ మాట అండి. 14 సంవత్సరాల లోపల బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని సూచించిన కమిటీ ఏది అంటే జనార్దన్ రెడ్డి కమిషన్ అండి. 1991లో అండి అది ఏర్పడింది. నెక్స్ట్ ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉండాలని సూచించిన కమిటీ ఏది అంటే జనార్దన్ రెడ్డి కమిషన్. నెక్స్ట్
భారత ప్రభుత్వం 1956 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి 1990లో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? కమిటీ వచ్చేసరికి రామ్మూర్తి కమిటీ అండి. అండ్ అధ్యక్షుడు వచ్చేసరికి ఆచార్య రామ్మూర్తి గారండి. నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ తన సిఫారసులను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది అంటే 1991 జనవరిలో అందించింది మాట. 1990లో ఏర్పాటు చేస్తే 1991 జనవరి కల్లా తన సిఫారసును ప్రభుత్వానికి అందించింది. నియత విద్య, అనియత విద్య, వృత్తి విద్య, సాధారణ విద్య, సాంకేతిక విద్య అనే తారతమ్యాలు లేకుండా విద్యలో మౌలికమైన మార్పులు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది అంటే రామ్మూర్తి కమిటీ సిఫారసు చేసిందండి. నెక్స్ట్ కొఠారి కమిషన్ ప్రకారం ప్రయోజన విద్యలో ఎన్ని దశలుంటాయి? సో, అకార్డింగ్ టు కొఠారి కమిషన్ అండి, ప్రయోజన విద్యలో ఎన్ని దశలుంటాయంటే టోటల్‌గా 3 దశలుంటాయండి. సో, వయోజన విద్య మొదటి దశలో నేర్చుకునే అంశాలు ఏమిటి అంటే చదవడం, రాయటం, అంకగణితం నేర్చుకుంటారన్నమాట. నెక్స్ట్ రెండో దశలో వ్యక్తిలో ఏ సామర్థ్యాన్ని పెంచాలి అంటే వృత్తి సామర్థ్యాన్ని పెంచాలి మాట. నెక్స్ట్ వన్ మూడో దశలో ఏ సామర్థ్యాన్ని పెంచాలి అంటే సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పిల్లల్లో పెంచాలి మాట. ఇవి వచ్చేసరికి 3 దశలండి. నెక్స్ట్ నియంత్రణ లేదా కొనసాగింపు విద్యకు గల మరో పేరు ఏమిటి అంటే వ్యవహారిక విద్య అని పిలుస్తారండి. నియంత్రణ లేదా కొనసాగింపు విద్య మాట. నెక్స్ట్ దూర విద్యకి మరేమని కూడా అంటారు? దూర బోధక విద్య లేక కరస్పాండెన్స్ విద్య అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ నిరక్షరాస్యత అనేది ఆర్థిక పరమైన, సాంఘిక పరమైన వికాసానికి, జనాభా నియంత్రణకు కూడా సమైక్యతకు, భద్రతకు, ఆరోగ్యాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్న కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ వయోజన విద్యను సామాజిక విద్య అనే పేరుతో ఏ ప్రణాళికలో అమలుపరచడం జరిగింది అంటే మొదటి ప్రణాళికలో అమలుపరచడం జరిగిందండి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా 10+2+3 విద్యా స్వరూపాన్ని పటిష్టంగా అమలు చేయడం ఏ విధానోద్దేశం అంటే జాతీయ విద్యా విధానం 1956 అండి. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే జాతీయ పాఠ్య ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచించిన విద్యా విధానం ఏది అన్నా గాని జాతీయ విద్యా విధానం 1986 అండి. నెక్స్ట్ 1995 నాటికి 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలని పేర్కొన్న విద్యా విధానం కూడా మన జాతీయ విద్యా విధానం 1986 అండి. నెక్స్ట్ ఇంకా జాతీయ విద్యా విధానం ఏమేమి చేసింది చూద్దామండి. ప్రాథమిక పాఠశాలల్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఇందాక నేను చెప్పాను కదండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం అమలు అవుతుందని పేర్కొన్న విధానం ఏది అంటే జాతీయ విద్యా విధానం 1986 మాట. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతిభ గల విద్యార్థుల కోసం నవోదయ పాఠశాలను ప్రారంభానికి ఆధారం ఏది అన్నా ఇదేనండి. అప్పుడు నవోదయ పాఠశాలలు చేశారు. నెక్స్ట్ స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ప్రైవేటు బాలికలకు పాఠశాలలకు ఆధారంగా విరాళాలు ఇవ్వాలని సూచించిన కమిటీ ఏమిటి? సో స్త్రీ విద్యా వ్యాప్తం కోసం ప్రైవేటు బాలికల పాఠశాలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని సూచించిన కమిటీ ఏది అంటే హాంటర్ కమిటీ అండి. నెక్స్ట్ వన్ 1902లో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ నియమించిన వారు ఎవరు అంటే లార్డ్ కర్జన్ అండి. నెక్స్ట్ కేంద్రీయ విద్యా విషయక సలహా మండలి CAB తెలుసు కదండి, ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1921 అండి. నెక్స్ట్ హైయర్ సెకండరీ దశలో స్నాతక దశల్లో విద్యార్థులకు 3 భాషల్లో పరిచయం కలగాలని సూచించిన కమిషన్ ఏదంటే రాధాకృష్ణన్ కమిటీ అండి. 3 లాంగ్వేజెస్ చెప్పిందంటే రాధాకృష్ణన్ కమిటీ మాట. నెక్స్ట్ సెకండరీ స్థాయిలో మాతృభాష, ప్రాంతీయ భాష, అనుసంధాన భాష హిందీ, ఇంగ్లీష్ మరియు ప్రాచీన భాష నేర్పాలని సూచించిన కమిషన్ ఏది అంటే ప్రాచీన భాష కూడా అని వస్తే అది ముదలియార్ కమిషన్ అండి. 1952లో అది వచ్చింది. అంటే మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటారండి ముదలియార్ కమిషన్ ని. నెక్స్ట్ అండి లాస్ట్ క్వశ్చన్
పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి. అంటే మదర్ టంగ్‌లోనే బోధన జరగాలి అని చెప్పిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్ అండి. దీన్ని విద్యా కమిషన్ అని కూడా అంటారు. 1964-66 అండి. సో, ఇక్కడితో మన కమిషన్ మీద నాకు అనిపించినంత వరకు నేను ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒక వీడియోలో చేసి పెట్టానండి. మీకు ఈజీగా ఉంటది చూసుకోవడం. ఒకసారి ఒక 2, 3 టైమ్స్ అలా మీరు రివైజ్ చేస్తా ఉంటే మీకు ఈజీగా ఇయనేది అర్థమైపోతాయి. ఒకసారి టేబుల్ గూడా ఉంది కదండీ చూసుకోండి. సో, మా ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా ఈ సెషన్‌ని షేర్ చేయండి. చాలా ఉపయోగపడతది. థాంక్ యూ ఫర్ వాచింగ్.